చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటన విజయవంతంగా జరిగిందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కుప్పం నియోజకవర్గంలో 4 రోజుల పాటు నారా భువనేశ్వరి పర్యటించారని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు 2 గ్రామాలను దత్తత తీసుకున్నారు. కుప్పం ప్రజలతో మమేకమై అర్జీలను స్వీకరించారు. ఎన్నికల ముందు ప్రారంభించిన ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మొబైల్ క్లినిక్ దిగ్విజయంగా సాగుతోందని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొదటి విడతలో భాగంగా చిరు వ్యాపారస్తులకు తోపుడు బండ్లను నారా భువనేశ్వరి చేతుల మీదుగా అందజేశామన్నారు. జరిగేది చేయగలిగింది మాత్రమే చెప్పేటటువంటి మా యువ నాయకుడు నారా లోకేష్ గారి తల్లిగా ఆవిడ ఏదైతే చెప్పిందో కూడా పని మానేస్తే ఆ రోజు ఆదాయం కోల్పోయి కుటుంబాలు జరగనటువంటి పరిస్థితులు ఉండేవాళ్ళు కూడా ఎన్టీఆర్ మొబైల్ క్లినిక్ ద్వారా బస్సులో మొత్తం అన్ని ఏర్పాటు చేసి డాక్టర్సే గ్రామానికి వెళ్ళి ఆ మొబైల్ క్లినిక్లో అన్ని టెస్టులు చేసి దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా అక్కడే అందించే కార్యక్రమం చేశారు. అది కూడా అద్భుతంగా సక్సెస్ అయింది. ప్రజలకి ఎంతో దగ్గరగా వైద్య సేవలు అందించేటటువంటి అవకాశం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా భువనేశ్వర్ గారు చేయటం జరిగింది. అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎవరైతే పేదలు ఉన్నారో రోడ్ల పక్కన స్ట్రీట్ వెండర్స్ వెజిటబుల్స్ కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, పళ్ళు ఇట్లా పూలు అమ్ముకునేటటువంటి వాళ్ళు తోపుడు బండ్లు కొనుక్కునేటటువంటి స్తోమత లేని వాళ్ళని ఫేజ్ 1 కింద ఐడెంటిఫై చేసి నిన్న తోపుడు బళ్ళు 25 తోపుడు బళ్ళు ఇవ్వటం జరిగింది. అట్లాగే టిఫిన్ సెంటర్ పెట్టుకో అని ఆలోచన ఉన్నా వాళ్ళకి ఆ బండి కొనుక్కోవడానికి కూడా ఆర్థికంగా వసతి లేని వాళ్ళని కూడా నిజంగా అవసరం ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా 20 బళ్ళు అవి కూడా ఇవ్వటం జరిగింది ఫేజ్ 1 కింద. అట్లాగే కుట్టు శిక్షణ అనేది ఎలక్షన్స్కి ముందు స్టార్ట్ చేసాం ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున భువనేశ్వర్ గారు వచ్చి. సో దాంట్లో శిక్షణ పొందిన వారికి ఎవరైతే 100% 90% అటెండెన్స్కి వచ్చి బాగా చక్కగా నేర్చుకున్నారో వాళ్ళకి 30 మందికి ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వటం కూడా జరిగింది. ఇప్పుడు 2వ బ్యాచ్ కూడా స్టార్ట్ చేసాం. దాంట్లో కూడా ఎవరైతే మంచిగా అన్ని క్లాసులు అటెండ్ అయ్యి ప్రాపర్గా నేర్చుకుంటారో వాళ్ళందరూ కూడా